విజన్ డాక్యుమెంట్ అంటే మనకేం కావాలి, ఇవాళ మన ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ లెవెల్లో ఉంది, ఇవాళ బాహుబలి, RRR లాంటి సినిమాలు వచ్చిన తర్వాత మనం ఆస్కార్ అవార్డు స్థాయికి, హాలీవుడ్ స్థాయికి వెళ్ళింది హైదరాబాద్. ఇండియాలో #1 హబ్గా ఉంది. ఇక్కడ హాలీవుడ్ పిక్చర్స్తో సహా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడు మనం ఇండస్ట్రీని ఇంకా ఏ రకంగా డెవలప్ చేయవచ్చు, ఇన్స్టిట్యూషన్స్, మనం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఎలాంటి స్టార్ట్ చేయవచ్చు, ఇండస్ట్రీలో ఉన్న కొత్త కొత్త ఔత్సాహిక దర్శకులకి, నిర్మాతలకి, నిర్మాణ సంస్థలకి ఏమేం కావాలి, ఫిలిం ప్రొడక్షన్ హౌసెస్కి ఏమేం కావాలి, కార్మికులకు ఏం కావాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర మనం ఒక ప్రణాళికాబద్ధంగా మన విజన్ డాక్యుమెంట్ని ఇవాళ పెట్టి ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పందన ఇంకో రకంగా ఉండేది, వారు ఇచ్చిన వరాలు ఇంకో రకంగా ఉండే. ఇప్పుడు ఎలాగా అందరూ కలిసి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ ప్రయత్నంలోనే ఆ ప్రయత్నాలు కూడా జరిగితే బాగుండేది. ఇప్పటికైనా ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఓకే, కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పూర్తి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనాలిటీ దిల్ రాజు గారు FDC చైర్మన్గా వచ్చారు కాబట్టి FDC చైర్మన్ గారికి మనం యోయో టీవీ ద్వారా, అంటే మొట్టమొదటి ఛానల్ ఇవాళ దీన్ని తీసుకెళ్తోంది. FDC చైర్మన్ గారు బిలాంగ్స్ టు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ మీకు తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో తెలుసు, అవన్నీ మీరు CM దృష్టికి తీసుకువెళ్ళి, ఎందుకంటే యు ఆర్ నాట్ ఓన్లీ చైర్మన్ ఫర్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, యు ఆర్ చైర్మన్ ఫర్ ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కాబట్టి యూ హ్యావ్ టు థింక్ ఇన్ బ్రాడర్ వే. మీరు అలా ఆలోచిస్తారు డెఫినెట్గా. నేను ప్రభుత్వానికి కూడా మన ఛానల్ ద్వారా ఇది రిప్రజెంట్ చేస్తున్నాను. సార్, ముఖ్యంగా చూస్తే మరి ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏం కావాలో వీళ్ళని అడిగాడు, బ్రహ్మాండంగా దాన్ని మీరు సపోర్ట్ చేయాలని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు. మీరు అన్నది కరెక్ట్, అది సింపుల్గా ఇచ్చాడు, ఒక చురుకు అంటించాడు. నిజంగా కరెక్ట్గా చాలా బాగా అంటించారు ఆయన. సచ్చినట్టు ఇప్పుడు చేయాల్సిందే హీరోయిన్లు, నేను ఏం చేయడం ఏంటానికి లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఒక అవగాహన సదస్సు ఏదైనా పెడితే కంపల్సరీ హీరోయిన్లు రావాల్సింది. ఆయన హుకుం జారీ చేసినట్టు అయింది, చేయాలి, హుకుం జారీ చేయాలి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉంది అంటే ఒక్క సోషల్ కాజ్ మీద కూడా వీళ్ళు బయటికి రారు. నేను ఒక 3 సార్లు ఒక పెద్ద హీరోలను యాడ్స్ గురించి అడిగితే మాకు రెమ్యునరేషన్ ఎంత ఇస్తారని అడిగారు. బ్లడ్ డొనేషన్ కమర్షియల్ గా చూస్తే ఇప్పుడు సినిమాలు చేసినందుకు కోట్లు వస్తున్నాయి, తీసుకుంటున్నారు ఎలాగ. అప్పుడు కానీ సమాజం కోసం మేమంతా కృషిగా ఏమైనా చేయాలిగా, చేయాలి కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఏదో మీరు సెలబ్రిటీస్ అనే కదా, ముందుంటే మిమ్మల్ని చూసారు కొంతమంది అని మారుతారు మన ప్రయత్నం. సో ముఖ్యంగా చూసుకుంటే టికెట్స్, బెనిఫిట్ షోలు అవి కూడా ఆయన కూడా ఏమీ లేదు, నేనున్నా ఇదేంటి మాత్రం మీరు మర్చిపోండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక కామన్ మ్యాన్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇది వరకు ఒక 10 రూపాయలకు ఒక బెంచ్ టికెట్, ఒక 25 రూపాయలకు కుర్చీ టికెట్, 50 రూపాయలు, 75 రూపాయలు అలాంటివి ఉండేది. ఆ స్థాయి పోయి కొంచెం రేంజ్ పెరిగింది, టికెట్లు పెరిగాయి, స్లాబ్ సిస్టమ్స్ వచ్చింది. ఇలాంటి అన్నీ వచ్చిన తర్వాత ఇవాళ చాలా థియేటర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పనిచేస్తున్నాయి. థియేటర్లు చాలా మూతపడ్డాయి. కారణం ఏంటి? ఇవాళ చిన్న నిర్మాతలు సినిమాలు చేయలేకపోతా ఉంటారు. అంటే కేవలం 4 ఫైట్లు ఇలాంటి సినిమాల ద్వారా ఒక హీరోయిజం తోటి ఇలాంటి సినిమాలు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి, మనం మొన్న సిచ్యువేషన్ గురించి నేను మాట్లాడవద్దు ఎందుకంటే కోర్టు కేసులో ఉంది, కానీ మనం దాంట్లో ఇన్ డెప్త్కి వెళితే ఒక చిన్న ఫ్యామిలీ 30,000 జీతం తీసుకునే ఆ కుటుంబం సినిమాకు 12,000 రూపాయల టికెట్లు పెట్టిపోయింది అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎలా బతుకుతుంది అసలు? అది నిజంగానే అంత ఖర్చు పెట్టి వెళ్ళిన ఆ ఫ్యామిలీని అనాలా, లేకపోతే ఏమనంటే అభిమానం అంటారు. అభిమానం అయితే నీకు వచ్చేదే 30,000 రూపాయల జీతం, మనం దాన్ని తప్పు పడితే తప్పు అయితే అభిమానం అయితే వెళ్ళకూడదా, మేము 12,000 రూపాయలు ఖర్చు పెడితే ఏమవుతుంది అన్న ఫీలింగ్ ఆడుకున్నప్పుడు మనం చేసి కూడా వేస్ట్, ఆ డిస్కషన్ వేస్ట్. కానీ మనం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు తను చనిపోయారు కాబట్టి మనం దాన్ని అక్కడ మనం మాట్లాడుకుని ఉండటమే బెటర్. సో ఇంకొకటి, అది సరే వాళ్ళ వ్యక్తిగత విషయం, అది సినిమా టికెట్లు అంత పెట్టి కొన్నారు. అది కాకుండా బ్లాక్లో కూడా ఘోరంగా అమ్మేస్తున్నారు. బ్లాక్లు అమ్మేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొట్టమొదటి 3 రోజులలో
5 రోజుల్లోనే Collection టోటల్ కలెక్షన్ రావాలి అనే థింకింగ్ రావడం, ఈ హై లెవెల్ బడ్జెట్ రేంజ్ సినిమాలు రావడం. అవును. ఎందుకంటే అంత బడ్జెట్ లేకపోయినా, అవసరం లేకపోయినా, అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేను డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే ఎంత అవసరమో అంత కాకుండా అవును. ఒకే షాట్ని, ఒకే సీన్ని 5 రోజులు, 6 రోజులు, వారం రోజులు తీసేస్తా ఉన్నారు. ఇప్పుడు మలయాళం సినిమాలు వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. వేరే అదర్ లాంగ్వేజ్ సినిమాలు వస్తున్నాయి, అవి హిట్ అవుతున్నాయి, పర్ఫెక్ట్ హిట్ అవుతున్నాయి. ప్రేక్షకులకి, ఒక కామన్ మ్యాన్కి, ఒక ఈరోజు మన తెలుగులో ఒక మామూలు సినిమాని ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసాం, బలగం సినిమా వచ్చింది, ఎంత పెద్ద హిట్ అయింది. అసలు అందులో పెద్ద ఫైటింగులు లేవు, చేసింగులు లేవు, ఏమీ లేవు, కానీ ఎంత పెద్ద హిట్ సార్. అట్లాగే పెళ్లి చూపులు వచ్చింది, ఎంత పెద్ద హిట్ అయింది. అంటే అన్నీ అలా రావాలని కాదు, అన్నీ అలా రావాలి. కొన్ని హీరోయిజం కూడా ఉంటుంది, కానీ దేనికైనా హద్దు పద్దు ఉంటుంది కదా. ఇవాళ ఆనకట్ట పడింది, అది రేవంత్ రెడ్డి గారి గొప్ప మనసుకి. ఎందుకంటే ఆయన ఒక స్థాయి నుంచి ఎదిగిన మనిషి కాబట్టి, ముఖ్యమంత్రిగా వచ్చిన మనిషి కాబట్టి ఆయనకు తెలుసు 3,000 రూపాయల టికెట్లు, 5,000 రూపాయల టికెట్లు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే బెనిఫిట్ షోలు కూడా, అసలు బెనిఫిట్ షో అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? బెనిఫిట్ షో అంటే ఏంటి మీ ఉద్దేశం? బెనిఫిట్ షో అంటే దేనికోసం చేస్తారు బెనిఫిట్ షో అంటే ప్రజలకు అందుబాటులో లేనిది ఎప్పుడో ఒకసారి వచ్చేది. అప్పట్లో బెనిఫిట్ షో పెట్టేవాడు. ఇప్పుడు ఏంటంటే నీకు తెల్లారంగా 6 రోజుల తర్వాత ఇదే సినిమా ఇదే థియేటర్లో ఉంటుంది, అదే బెనిఫిట్. దానికి బెనిఫిట్ షో ఎందుకు? లక్షల కమర్షియల్ గా బెనిఫిట్ షో వేస్తున్నారు. అదేంటంటే డబ్బులు రాబట్టుకోవడానికి బెనిఫిట్ షో. దిస్ ఈజ్ కరెక్ట్. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. టెలివిజన్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా దీన్ని మేము స్వాగతిస్తున్నాము. డెఫినెట్గా అభినందన కూడా అందజేస్తూ ఉన్నాం. తర్వాత పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో, వీ నీడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ముఖ్యమైన విషయాల పట్ల హీరోలు నోరు మూసుకొని కూర్చోవడం, అక్కడి వాళ్ళ దగ్గరికి వెళితే దానికి కూడా రెమ్యునరేషన్లు అడగడం, లేదా వాళ్ళ మేనేజర్లతో ఫోన్లు చేయించడం, మేము బిజీగా ఉన్నామని చెప్పడం, ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా మేము బిజీగా ఉన్నామని చెప్తారు. ఇది అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. ఎంత బిజీగా ఉన్నా, లొకేషన్లో ఉన్నా కూడా ఒక చిన్న వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. వాళ్ళు షూటింగ్ స్పాట్లో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, స్పందించవచ్చు. అది సోషల్ కాజెస్ ఎన్ని ఉంటున్నాయి మన దగ్గర. సాంఘిక దురాచారాలని ఇద్దరు పెద్దాళ్ళు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు లాంటి వాళ్ళు అందరూ దాన్ని స్పందించారు. ఇవాళ మన హీరోలు, నీకు ఇన్ని లక్షల మంది యొక్క అభిమానం కావాలి, కానీ ఆ లక్షల మంది పడే తాపత్రయం, వాళ్ళు పడే పాటలు మీకు అవసరం లేదా? ఆ పాటల గురించి మీరు మాట్లాడారా? రామారావు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చుగా. ఆయన వరదలప్పుడు జోలు పట్టుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి కదా, మరి వీళ్ళు ఎందుకు చేయరు అట్లా? ఒక్క హీరోని చేయగలుగుతారా? ఎవ్వరు బయటికి రావడం లేదు. అదే మన దరిద్రం. ఏదేమైనా అంటే నిజంగా సార్, మీరు రేపొద్దున ఎవరు ఏమంటారో అనేది కాకుండా, మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి ఒక మంచి విషయాన్ని మీరు చెప్పాలనుకున్నారు, చెప్పారు. సరే, ఓకే, దీన్ని ఎవరు ఎందుకు తప్పు పడతారో మనకు తెలియదు. తర్వాత తప్పేం లేదు. ఇప్పుడు సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం చెప్పాలా. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సత్యం చెప్పాలా. ఇండస్ట్రీలో మేము వచ్చింది, ఈ ఇండస్ట్రీలో ఉన్నది ఇండస్ట్రీ వాళ్ళ కోసం, ఒక్కళ్ళ కోసం కాదు. ఇండస్ట్రీ కొన్ని వేల మంది, లక్షలు. అంటే నీ ఒక్కడితో ఇండస్ట్రీ స్టార్ట్ కాలేదు. నీకంటే ముందు కొన్ని వేల మంది త్యాగం చేస్తే, వాళ్ళ జీవితాలన్నీ వెచ్చిస్తే, వాళ్ళ ఒక పాత్ క్రియేట్ చేస్తే ఇవాళ నువ్వు ఈ స్థాయికి ఎదిగావు. ఆ స్థాయిలో ఉన్నావు కాబట్టి గత స్థాయిని నువ్వు మర్చిపోవద్దు. నీకు ఈ పాత ఇచ్చిన వాడు, నీకు ఈ రహదారి ఏర్పరిచిన వాడు, కంటకాకీర్ణ మార్గాన్ని సుమార్గంగా తయారు చేసిన వాడు, రాళ్ళెత్తిన కూలీల గురించి నువ్వు మర్చిపోతే ఎట్లా? నువ్వు హీరో అవుతున్నావు అంటే, నువ్వు హీరో వెనుక ఎంతమంది కష్టపడతా ఉన్నారు, ఎంతమంది పల్లకీని మోస్తున్నారు, ఎంతమంది బోయిలు ఉన్నారు, ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దెమ్. వాళ్ళ గురించి ముందు మాట్లాడి, నీ గురించి నెక్స్ట్ మాట్లాడు. ఇది మా వాయిస్. దీని గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను డెఫినెట్గా ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే పరిశ్రమ అనేది అందరిది. పరిశ్రమ అందరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా మరి ఇప్పటికీ ఈ గొడవ సర్దుమణిగే అవకాశం ఉందంటారా? మీ అభిప్రాయం? సర్దుమణిగింది ఇవాళతో. అంతేనా? కొడుకు వచ్చిందా ఇవాళ? ఈ గొడవ కోసమే ఒక ఈ మీటింగ్ అన్న
ఫీలింగ్ జనాల్లో వచ్చింది. ఉమ్, అంటే నాది కాదు, అదే అదే. బట్ ఈ ఫీలింగ్ ఇవాళ మీటింగ్, ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఏవీ మాట్లాడలేదు కాబట్టి ఉమ్, ఈ మీటింగ్ ఓకే అది రైట్. శుభం కాడు. అయ్యా మిగతా అన్ని ఆ, కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి కాబట్టి వాటి గురించి మనం చట్టం discuss తన పని తను చేసుకుంటాం. చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే.